అదే చెన్నై ఎప్పుడో ఓడిపోవడం చూసినారా మీరు? అది కూడా ఆర్సీబీ పైన. కప్ నమ్దే. ఏంటి బాను, రిజైన్ చేసి వచ్చావా? చేయనని చెప్పొచ్చావా? ఎంత మాట అన్నారండి? అత్తయ్య మాటని నేనెందుకు కాదంటాను? ఈ ఇంటి బాధ్యత చూసుకోవడానికి నా నెత్తి మీద నుంచి ఒక పెద్ద బాధ్యతని అత్తయ్య తీసేశారు. ఇప్పుడు ఇంట్లోనే ఉంటూ మన కుటుంబాన్ని హ్యాపీగా చూసుకుంటాను. అంత మంచి అవకాశం అత్తయ్య నాకిస్తే కాదని నేనెందుకు అంటాను? అందుకే నా రాజీనామాని అందరి ముందు అత్తయ్యకిచ్చేశాను. ఏంటి నాన్న, బాధగా ఉందా? లేదమ్మా, ఏం జరుగుతుందోనని భయంగా ఉంది. అదేంటి నాన్న, నా ఇంటిని చక్కదిద్దుకోవాలని, నా జీవితాన్ని సరిచేసుకోవాలని నాకు అవకాశం ఇవ్వమని అత్తయ్యని మీరే కదా అడిగింది. మీ మాటకి గౌరవం ఇచ్చి అత్తయ్య అంగీకరించారు. అలాంటిది ఇప్పుడు నేను ఆ పనే చేస్తుంటే మీరెందుకు భయపడుతున్నారు? భయం లేక ఇంకేంటమ్మా? ఏ తండ్రైనా కూతురు పుట్టింది అంటే ఆ మహాలక్ష్మి ఇంటికి వచ్చిందని మురిసిపోతాడు. అలా మురిసిపోయి ఆ కూతుర్ని గుండెల మీద పెట్టుకుని పెంచుకుంటాడు. వదిలి వెళ్ళిపోతుందన్న బాధని గుండెల్లో దాచుకుని అత్తవారింటికి పంపిస్తాడు. అత్తవారింట్లో అడుగు పెట్టాక ఆ కుటుంబంతో కలిసిమెలిసి ఉండాలని, భర్తతో ఆనందంగా జీవించాలని, ఆ సంతోషంలో తన వాళ్ళని మర్చిపోయినా కూడా తనేమీ బాధపడ్డమ్మా, సంతోషమే పడతాడు. నువ్వు కూడా అలాగే ఉండాలని కోరుకున్నానమ్మా. కానీ ఊహలు వేరేగా ఉన్నాయి, వాస్తవాలు ఇంకోలా ఉన్నాయి. ఇప్పుడు చెల్లెమ్మ నిన్ను రాజీనామా చేయమంది అంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోలేనంత అమాయకుడిని కాదు తల్లి నేను. చూడు తల్లి, ఈ కుటుంబంలో నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకున్నట్టే నీ వల్ల ఈ కుటుంబం ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. కానీ ఈ కుటుంబంలో నువ్వు అవమానాలు పడితే తండ్రిగా చూసి తట్టుకోలేనమ్మా. అలాగే నీ వల్ల ఈ కుటుంబం ఇబ్బంది పడినా చూస్తూ ఊరుకోలేనమ్మా. అలా అని నీ ఇంటి నుంచి తీసుకువెళ్ళిపోలేను. మెడలో 3 ముళ్ళు పడ్డాక ఆడపిల్లకి ఇంటితో పాటు ఇంటి పేరు కూడా మారిపోతుందమ్మా. ఇప్పుడు ఈ ఇంటిని నువ్వు స్వర్గంగా మార్చుకోవాలమ్మా. ఈ ఇంటి గౌరవాన్ని నువ్వే నిలబెట్టాలి. నీ గౌరవాన్ని కూడా నువ్వే నిలబెట్టుకోవాలి. నువ్వు అలా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఇక్కడ ఉండలేనమ్మా. నేను మన ఇంటికి వెళ్ళిపోతానమ్మా. ఏంటి మావయ్య ఇది? బాను మారాలని అందరూ కోరుకున్నాం. బాను వల్లే అందరం కలిసున్నాం. మధ్యలో తను ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో అర్థం కాక మీతో సహా అందరం బాధపడుతున్నాం. అంతేకాని మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని మేమెవరూ అనుకోలేదు. మిమ్మల్ని ఒక పరాయి మనిషిగా మేము ఎప్పుడూ చూడలేదు. అమ్మ మిమ్మల్ని తన సొంత అన్నయ్యలా చూసుకుంది. నాన్న తన ప్రాణ స్నేహితుడు తన కళ్ళ ముందే ఉన్నాడని ఎంతో ఆనందంగా ఉన్నారు. మీరందరూ ఇలా ఆనందంగా ఉన్నారని బామ్మ మురిసిపోతుంది. ఇలా మీరిక్కడ ఉండడం వల్ల అందరికీ సంతోషమే కానీ బాధపడే వాళ్ళు ఎవ్వరూ లేరు. అలాంటిది మీరిలాంటి నిర్ణయం తీసుకోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. తప్పుగా అనుకోకు బాబు. ఈ కుటుంబం అంతా ఒక్కటిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అలా కలవడానికి కారణమైంది నా కూతురే. మళ్ళీ మనస్పర్ధలు రావడానికి కారణమవుతోంది. ఇలా ఎందుకు జరుగుతోంది అని తనని నేను అడగలేను. అలా చెయ్యొద్దు అని శాసించనూ లేను. కానీ ఒక్కటి మాత్రం కోరుకుంటున్నాను, మీరందరూ కలిసి ఉండాలని. అంతే బాబు.
ఏంటవి? మేడం, మన అకౌంట్స్ అన్ని క్లియర్ చేయాలన్నా సిఎఫ్ఓ గారు సైన్ చేయాలి. 3 రోజుల్లో అందరికీ శాలరీస్ ఇవ్వాలి. ఇప్పుడు భాను మేడం రిజైన్ చేశారు. ఎలా మేడం? ఎందుకు అనవసరంగా ప్రతిదానికి టెన్షన్ పడుతున్నారు? ఇదివరకు సిఎఫ్ఓ ఎవరు? కార్తీకే కదా. రేపటి నుంచి మళ్ళీ కార్తీకే పొజిషన్ తీసుకుంటున్నాడు. అన్ని ఫైల్స్ కూడా తనే చూసుకుంటాడు. ఏమేం సంతకాలు కావాలో రేపు మార్నింగ్ కార్తీక్ వచ్చిన తర్వాత తనతో పెట్టించుకోండి. ఓకే మేడం. అలాగే ఇంకో ఇన్ఫర్మేషన్ వచ్చింది మేడం. ఏంటది? దోస్పాడు మైనింగ్ని విజిట్ చేయడానికి సెంట్రల్ మినిస్టర్ వస్తున్నారు మేడం. అక్కడ మైనింగ్స్ అన్ని మనవే కాబట్టి మన కంపెనీ నుంచి ఎవరు వస్తున్నారో లెటర్ పంపించమన్నారు. ప్రోటోకాల్ ఉంటుంది కదా మేడం. సరే, వస్తున్నామని చెప్పి లెటర్ పంపించండి. అదే మేడం, ఎవరు వెళ్తున్నారన్నది పేరు మెన్షన్ చేయాలి కదా మేడం. ఎవరో ఎందుకు, నేనే వెళ్తాను. మీరా? అవును, అన్ని విషయాలు ఇక నుంచి దగ్గరుండి నేనే చూసుకుంటాను. ఎవరి మీద ఆధారపడకూడదని, ఎవరి గురించి ఆలోచించకూడదని ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను. ఈ కంపెనీ చైర్పర్సన్గా మినిస్టర్ గారిని నేనే రిసీవ్ చేసుకుంటాను. దగ్గరుండి మొత్తం నేనే చూపిస్తానని చెప్పి లెటర్ పంపించండి. ఓకే మేడం. ఊర్మిళ, కాఫీ తీసుకురమ్మంటావా? బామ్మ, నువ్వెందుకు? నేను తీసుకొస్తాను కదా. అవసరం లేదు భాను. నిన్నింట్లో ఉండమంది ఇంటి పనులు చేయడానికి కాదు, నా కొడుక్కి దగ్గర అవ్వడానికి. ముందు భార్యగా నీ జీవితాన్ని చక్కదిద్దుకో, తర్వాత ఇల్లాలుగా ఇంటి పనులు చూసుకుందో గాని. ఎక్కడికెళ్ళావు నీలిమా? ఆంటీ, అది వెళితే మాత్రం ఎక్కడికెళ్ళిందో చెప్తుందా? ఏదో ఒక వంక మాత్రం చెప్తుంది. అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు బామ్మ. నేను ఆలోచించేది నా ఇంటి కోసం, నా వాళ్ళ కోసం. మెళ్ళో తాళిపడి మెట్టినింటికి వెళితే అది నీ ఇల్లు అవుతుంది. వాళ్ళు నీ వాళ్ళు అవుతారు. ఇక్కడ నా అని నువ్వెంత అనుకున్నా నువ్వు ఈ ఇంటికి అతిథివి మాత్రమే. నా అనుకునేవాళ్ళు అంటి ముట్టనట్టుగా ఉంటున్నారు, నువ్వు మాత్రం కలుపుకుంటున్నావే. వదిలేయండమ్మా, మనసులు బాధపడేలా మాట్లాడడం మంచిది కాదు. పర్వాలేదు అంకుల్, బామ్మేమన్నా నేనేం పట్టించుకోను. అన్నది నిన్ను కాదే, అర్థం చేసుకునే వాళ్ళకే అర్థమైంది, అది చాలు. బాధ పెట్టేలా ప్రవర్తించడం పద్ధతి కాదు మనోహర్. ముందు అది నేర్చుకోమను. సరే, ఇక ఆ విషయాలు పోటుకు వదిలేసేయండి. ఏంటి నీలిమావి? చెప్తానంటీ. చాందిని, పార్థు, ఒకసారి రండి. ఏంటి నీలిమా? ఇదిగో పిల్లల పేర్లున్న బుక్ అడిగావు కదా, తీసుకో. నేను అడిగింది పార్దుని కదా, నువ్వు తెచ్చావేంటి? అందరి విషయాలు చాటుమాటుగా వినడం నీలిమకు అలవాటేలే. మాట జారే ముందు తెలుసుకుని మాట్లాడు. నేనేం చాటుగా వినలేదు, పక్కనే ఉన్నాను, అందుకే తీసుకొచ్చాను. అడిగింది నన్నైతే నువ్వెందుకు తీసుకొచ్చావు? నేనేం తేనని చెప్పలేదు కదా, నిన్ను తీసుకురమని తనేమీ అడగలేదు కదా. పోనీలే బాబు, అభిమానంతో తీసుకొచ్చింది కదా, ఎందుకు కాదండో. మీరొక్కరే అంకుల్ నన్ను అర్థం చేసుకున్నది. మీ పిల్లలు ఎప్పుడు నన్ను అపార్థం చేసుకుంటూనే ఉంటారు. అదేంటి నీలిమా? చెప్తాను కార్తీక్, చాలా పెద్ద సర్ప్రైజ్ ఉంది. ఇది చూస్తే మీరందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. కొందరు షాక్ ఫీల్ అవుతారు. ఇదిగో చాందిని, మీ అన్నయ్య ఫోటో నీ కళ్ళ ముందే ఉండాలి అన్నావు కదా, తీసుకొచ్చాను. ఎలా ఉందండి?
దూరమై ఎన్నాళ్ళైనా వాడి రూపము జ్ఞాపకాలు మా గుండెలోనే ఉన్నాయి. అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను ఆంటీ. మరి మీ కొడుకు పెద్దవాడైతే ఎలా ఉంటాడో చూడాలని మీకెప్పుడు అనిపించలేదా? ఎందుకు నీలిమా, ఎందుకు ఆ గాయాన్ని పదే పదే రేపుతావు? లేని వ్యక్తిని ఎలా ఊహించుకుంటారు? అత్తయ్యని ఎందుకు అలా బాధ పెడతావు? అవును, మరి బుద్ధి లేని తరం కాకపోతే ఎప్పుడో దూరమైన వాడు ఇప్పుడు ఇలా ఉంటాడని ఎలా ఊహించుకుంటారే? ఎప్పుడు ఏం మాట్లాడాలో నీకు కూడా తెలియచావట్లేదు. టెక్నాలజీ మారింది బామ్మ, ఊహల్లో బతకనక్కర్లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఊహా చిత్రాన్ని తీయొచ్చు. ఎప్పుడో దూరమైన మీ రాము ఇప్పుడు ఎలా ఉంటాడో నేను ఫోటో వేయించి తీసుకొచ్చాను. ఏంటి, నా రాము పెద్ద ఉంటే ఇలా ఉండేవాడా? అమ్మమ్మ, నువ్వు చిన్నప్పుడే చెప్పావు, గుర్తుందా? ఇదిగో వీడొచ్చు ఆయనలాగే ఉంటాడు అనేదానివి. ఇదిగో అలాగే ఉన్నాడు. అవునే, వాడికి మనోహర్ పోలికే వచ్చింది. అనవసరంగా ఎందుకమ్మా ఈ ఫోటో తీయించావు? రాము దూరమైన బాధని ఊర్మిళ ఇప్పటికీ మర్చిపోలేదు. ఇప్పుడు ఈ ఫోటో చూసి మరింత బాధ పెరుగుతుంది కదా. కన్నతల్లి కడుపు కోతను తట్టుకోవడం కష్టమమ్మా. నువ్వు ఇలా చేయడం వల్ల తనని మరింత బాధ పెట్టిన దానివయ్యావు. లేదంకల్, ఖచ్చితంగా ఆంటీకిది ఆనందాన్నిస్తుంది. అలాగే ఇంకొక ఫోటో కూడా తీసుకొచ్చాను. ఏంటి నీలిమా నువ్వు చేసిన పని? ఈ ఫోటో తీసుకురావడంలో అర్థం ఏంటి? ఇప్పుడు జరుగుతున్న గొడవలు సరిపోలేదా? ఎందుకు బాను అంత టెన్షన్ పడుతున్నావు? నేనేమి చిన్నప్పుడు పారిపోయిన శివ ఫోటో తీసుకురాలేదే. చాందిని ప్రాణంగా ప్రేమించిన పార్థ ఫోటో తీసుకొచ్చాను. నా ఫోటో తీసుకురావడంలో నీ ఉద్దేశం ఏంటి నీలిమా? ముందు అదేంటో చెప్పు. ఎందుకు పార్థు, నువ్వు కూడా భానులా అనవసరంగా సీరియస్ అవుతావు? చాందిని తనకి ఎంతో ఇష్టమైన తన అన్నయ్య రూపాన్ని చూడాలని రాము ఫోటో అడిగింది. అందుకే ఆ ఫోటో తీసుకొచ్చాను. నీ రూపానికి ప్రతిరూపాన్ని తన కడుపులో మోస్తుంది కదా. మీ ఇద్దరి ఫోటోలు పక్కపక్కన పెట్టి రోజు చూసుకుంటుంది అనుకో. చాందినికి పుట్టబోయే బిడ్డ చాందినికి ఇష్టమైన అన్నయ్య రూపంలో పుడతాడో లేక ప్రాణమైన నీ రూపంలో పుడతాడో ఎవరికి తెలుసు? ఏం చాందిని, నేనేమైనా తప్పు చేశానా? లేదు నీలిమా, నా మనసులో విషయాన్ని ఎవరూ అర్థం చేసుకోకపోయినా నువ్వు అర్థం చేసుకున్నావు. చాలా థ్యాంక్స్. అంకుల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రాము పెద్దయితే ఎలా ఉంటాడో ఫోటో తీయించాను. అలాగే మీ శివ పెద్దవాడైతే ఎలా ఉంటాడో మీకు చూడాలని లేదా? తీయించమంటారా? వద్దులేమ్మా, వద్దు
వాడు దూరమై మాకు బాధని, చెల్లెమ్మకి కడుపు కోతనే మిగిల్చాడు. 2 కుటుంబాల మధ్య అఘాతానికి కారణమయ్యాడు. అలాంటి వాడిని మర్చిపోవాలి. కానీ కన్నాం కదా, ఆ మమకారంతో వాడిని మర్చిపోను లేము. వాణ్ణి చూడాలన్న ఆశ లేదు, వాడు తిరిగి రావాలన్న కోరిక లేదు. ఏంటి కార్తీక్ ఇది? అదే నేను అడుగుతున్నాను, ఏంటి నువ్వు చేసేది? నేనేం చేశాను? నీ చెల్లెలు హ్యాపీగా ఉండటం కోసం మీ అన్నయ్య ఫోటో తీసుకొచ్చాను. చాందిని అడిగింది మా అన్నయ్య చిన్నప్పటి ఫోటో. తను పెద్ద అయితే ఇలా ఉంటాడని నిన్నెవరు గీంచి తీసుకురమ్మన్నారు? అమ్మ మర్చిపోతున్న గతాన్ని ఎందుకు గుర్తు చేస్తున్నావు? మళ్ళీ మా ఇంట్లో గొడవ పెట్టాలనా, లేకపోతే మా అమ్మని మరింత బాధ పెట్టాలనా? ఆంటీని ఆనందంగా ఉంచాలని. ఎన్నేళ్ళైనా మీ అన్నయ్య పోయిన బాధని ఆంటీ మర్చిపోయారా? తన కొడుకు ఎలా ఉంటాడో అని ప్రతి క్షణం ఊహించుకుంటున్నారు కదా, అందుకే మీ ఊహ ఇలా ఉంటుందాంటీ అని చూపించాను. కొడుకు రూపాన్ని చూస్తే ఏ తల్లికైనా ఆనందంగానే ఉంటుంది కదా, కానీ బాధ ఎందుకుంటుంది? ఇదెందుకు అర్థం చేసుకోవట్లేదు నువ్వు? కొడుకుని చూస్తే ఆనందం ఉంటుంది కానీ చనిపోయిన కొడుకుని చూస్తే ఆనందం ఉండదు. చిన్నప్పుడే అన్నయ్య మాకు దూరం అయిపోయాడు. ఇప్పటికీ ఉండుంటే మాకింకా ఆనందంగా ఉండేదనుకుంటూ మరింత బాధపడుతుంది. ఇప్పుడు నువ్వు చేసిన పని వల్ల అమ్మకి మనోవేదన పెరుగుతుంది, కానీ మనశ్శాంతి దొరకదు. చూడు కార్తీక్, దేన్నైనా అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఎవరెలా అర్థం చేసుకుంటే అలా ఉంటుంది. నువ్వు ఆంటీ బాధపడతారు అనుకున్నావు, నేను ఆంటీ ఆనందిస్తారు అనుకున్నాను. నువ్వే అర్థం చేసుకో. చూసావా పార్దు, నీలిమ ఎంత మంచి పని చేసిందో. రాము అన్నయ్య ఈ వయసులో ఎలా ఉంటాడో మనమెవరూ ఊహించలేకపోయాం, కానీ తను ఊహించి తీసుకునొచ్చింది. ఆ శివ మా అన్నయ్యని దూరం చేసుండకపోతే ఇప్పుడు మా అన్నయ్య ఇలాగే మనతోనే ఉండేవాడు కదా. పార్దు, ఏంటేం మాట్లాడడం లేదు? ఎప్పుడూ జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు తలుచుకోవడం ఎందుకు చాందిని? అప్పుడు శివ మాత్రం కావాలని చేసుండడు కదా. అదేదో అనుకోకుండా జరుగుంటుంది. చిన్నప్పుడు ఎవరికైనా పగలు ప్రతీకారాలు ఎందుకుంటాయి? అనుకోకుండా జరిగిన దానికి శివని నేరస్తుడని ఎలా అంటావు? చూడు పార్దు, నువ్వు మాత్రం ఆ శివని సపోర్ట్ చేయకు. అది సపోర్ట్ చేయడం కాదు చాందిని, అన్నయ్య చెప్పింది అక్షర సత్యం. మీ అన్నయ్యనా ఇంత సపోర్ట్ చేస్తున్నావు? నేను మా అన్నయ్య అనుకున్నా, మరి మీ ఆయన కూడా నాకు సపోర్ట్ చేశారు కదా. మా ఆయనకి మీరంటే ఇష్టం కదా, అందుకే అలా చెప్పుంటాడు. అయినా ఆ సంగతి వదిలేసే. నువ్వు చెప్పు పార్దు, మనకు పుట్టబోయే బిడ్డ రాము అన్నయ్య పోలికలతో పుడతాడా లేక నీ పోలికలతో పుడతాడా? ఎవరి పోలికలతో పుట్టినా మన దగ్గర ప్రాణంగానే పెరుగుతాడు, మనకి ప్రాణంగానే మారతాడు. అందులో డౌటే ఉంది. ఏ తల్లిదండ్రులకైనా పిల్లలంటే అంతే ఇష్టం ఉంటుంది కదా. నేను అమ్మని కాబోతున్నాను అని తెలిసినప్పటి నుంచి ప్రతి క్షణం నా బిడ్డను ఎప్పుడు చూస్తానా అని కలలు కంటున్నాను. మమకారం ఇలా ఉంటుందా అని మురిసిపోతున్నాను. మరి అలాంటి బిడ్డని దూరం చేస్తే మా అమ్మ బాధపడ్డంలో తప్పే ఉంది.
అదే తప్పనుకుంటే ఎలా? చూడు చాందిని, మనం ఊహించుకున్నవన్నీ నిజం కాదు. ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు నువ్వు తలుచుకోవడంలో అర్థం లేదు. నువ్వు అన్నయ్య ఇప్పుడు ఆనందంగా ఉండాలి. నువ్వు ఎంత సంతోషంగా ఉంటే నీ కడుపులో పుట్టబోయే బిడ్డ కూడా అంతే సంతోషంగా ఉంటాడు. జరిగిపోయిన దాని గురించి మర్చిపోయి ఇప్పుడు హ్యాపీగా ఉండు. అప్పుడు నీ బిడ్డ కూడా హ్యాపీగా పుడతాడు. ఎప్పటికీ నేను గెలవలేను అన్నావు కదా, ఇప్పుడు చెప్తున్నాను విను. సరిగ్గా ఈ రోజు నుంచి నెల రోజులు తిరిగేసరికి నీ ప్రాణం అనుకున్న కార్తిక్తోనే నిన్ను ఈ ఇంటి నుంచి గెంటించేస్తాను. అలా చేయకపోతే నా పేరు నీలివాణి కాదు. నీ ఛాలెంజ్ నేను స్వీకరిస్తున్నాను. ఈ ఇంట్లోంచి వెళ్లేదెవరో ఉండేదెవరో నీకే చూపిస్తాను. ఇప్పుడు కదా కథ రక్తి కట్టింది, నేనేంటో నీకు చూపిస్తాను. ఛాలెంజ్ 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 ఛాలెంజ్. జనరల్గా నేను అనుకుంటా కదరా, అంటే మైండ్కి ఏమైనా క్రియేటివ్ థాట్స్ వస్తాయి కదా, అవి ఇట్లా అనుకుంటా అట్లా జరిగిపోతారా? అది అలా జరిగిపోతుంది అంతే కాదురా, అది అయ్యేంత వరకు నువ్వు జనాలు కాబట్టి జరుగుతుంది.